అపోలో హాస్పిటల్, ఇతియాద్ ముస్లిం కమ్యూనిటీ, ఈఎంసీ, హుసేన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. విశాఖ పాతనగరంలో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపులో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ అబ్దుల్ రావుద్ ఖాన్, డాక్టర్ ఫజల్ మెహనాజ్ తదితరులు చికిత్స నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు సరఫరా చేశారు. కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సిబ్బందితో పాటు ఇతియాద్ ముస్లిం కమ్యూనిటీ, హుసేన్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వన్ టౌన్ కోటవీధి ఏరియాలో రాణి బొమ్మ దగ్గర మెహదీ బిల్డింగ్స్ వెనకాల మెడికల్ క్యాంపు ఈఎంసీ తరఫున ఇతియాద్ ముస్లిం కమ్యూనిటీ మన వెల్ఫేర్ సొసైటీ ఎప్పుడు మన స్కాలర్షిప్స్ ఇస్తున్నాం మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం మనం ఇది ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని మెడికల్ క్యాంప్స్ కూడా ప్రతి నెల పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ హుసేన్ ట్రస్ట్ వాళ్ళు బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా హుసేన్ ట్రస్ట్ తరఫున ఇది కేటాయించారు. మన ఈఎంసీ ప్లస్ అపోలో హాస్పిటల్స్ సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ మనం ప్రతి నెల ఫస్ట్ ఆదివారం అన్ని స్పెషాలిటీస్ అంటే ఈరోజు మనకి ఆర్థోపెడిక్, గైనకాలజీ ఈరోజు చేశారనుకోండి, మరుసటి రోజు వచ్చినప్పటికీ ఇంకో స్పెషాలిటీ, అలాగా స్కిన్ గురించి, ఐస్ గురించి, డెంటల్ గురించి అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ మెడికల్ ఈవెన్ మెడిసిన్స్ కూడాను మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఇక్కడ టెస్టులు కూడా బ్లడ్ టెస్ట్ అని చెప్పేసి, ఈసీజీ అని, బ్లడ్ డెన్సిటీ, మన బోన్ డెన్సిటీ టెస్ట్ అన్నీ మనం ఇక్కడ టెస్ట్లు అన్నీ చేస్తున్నాం. సో దీన్ని ప్రజలందరూ కూడా ఈ ఏరియాలో దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను కోరుతున్నాను. అందరినీ ఒకరికొకరు అందరూ ఇన్ఫార్మ్ చేసుకుని ఇది ప్రతి నెల ఫస్ట్ ఆదివారం ఇక్కడ ఉంటుంది. మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఈరోజు మన ఈఎంసీ ప్రెసిడెంట్ ఫారూఖీ గారు చెప్పినప్పుడు ఇందాక చెప్పినారు. అదే ప్రకారంగా వన్ టౌన్ ఏరియాలో మోస్ట్ వాంటెడ్ ఏరియా చాలా ఇక్కడ వీకర్ సెక్షన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అపోలో హాస్పిటల్ కోఆపరేషన్తో పాటు, వాళ్ళ కొలాబరేషన్తో పాటు, మన హుసేన్ ట్రస్ట్ కొలాబరేషన్తో పాటు వాళ్ళు ఈ స్థలం ఇవ్వడం కానీ, హుసేన్ ట్రస్ట్ వాళ్ళు అపోలో హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ని వాళ్ళ టీంని ఇక్కడ పంపించడం కానీ బాగా జరిగింది. చాలామంది వచ్చారు, పేషెంట్స్ వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఈరోజు ఈసీజీ టెస్ట్ అనగా, బ్లడ్ టెస్ట్ అనగా, షుగర్ టెస్ట్ అనగా, తర్వాత బోన్ డెన్సిటీ టెస్ట్ అనగా అన్నీగా ఫ్రీగా చేసాం. అవి కాక తగ్గట్టుగా అవసరం ఉన్న మందులు కూడా ఇచ్చాం కొంతవరకు. ఈ సమావేశం మనం ప్రతి నెల చేద్దామని నిర్ణయించుకున్నాం. మీ సహకారంతో ఈ ప్రోగ్రాములన్నీ సంవత్సరం అంతా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుతూ అపోలో హాస్పిటల్ వాళ్ళకి, హుసేన్ ట్రస్ట్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈఎంసీ సొసైటీ వారు కలిసి అపోలో హాస్పిటల్ వారి సౌజన్యంతో మరియు హుసేన్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఎక్కువగా పొల్యూషన్ అనేది ఉన్నది కాబట్టి ఈ పొల్యూషన్ అనేది తట్టుకునే శక్తి కావాలంటే కనీసం మెడికల్ చెకప్ చేయించుకుంటే ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అని తెలిస్తే అది అధిగమించడానికి ట్రస్ట్ ఎవ్రీ మంత్లో ఫస్ట్ వీక్లో ఆదివారం అనేది కూడా చేయడం జరుగుతుంది. ఏరియాలో ఒక్కొక్క ఏరియా బట్టి, ఆ ఏరియా స్లమ్స్ బట్టి, వాటిని బట్టి మేము చేయాలనేసి మా కమిటీ నిర్ణయించింది. కాబట్టి దీన్ని మీ అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అపోలో హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జరీలో చేస్తాను. ఇవాళ 6th అక్టోబర్ సండే వన్ టౌన్లో ఇవాళ ఇతిహాద్ ముస్లిం సొసైటీ, హుసేన్ ట్రస్ట్ మరియు అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ బీపీ, షుగర్, తర్వాత బోన్ డెన్సిటీ టెస్ట్, ఆఫ్థల్మాలజీ టెస్ట్, తర్వాత ఈసీజీ, డెంటల్ కూడా ఇవాళ డాక్టర్స్ కూడా ఉన్నారు. అందరూ కలిసి ఇప్పుడు క్యాంప్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫ్రీగా చేస్తాం. సో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మనం చూపించుకోవచ్చు. తర్వాత ఏమైనా స్పెసిఫిక్ రిఫరల్ ఉన్నా మేము చేస్తాం. తర్వాత ఈ క్యాంప్ని మేము రెగ్యులర్గా ప్రతి నెల మొదటి ఆదివారం చేసే ప్లాన్లో ఉన్నాం. సో ఇలా అందరూ పేషెంట్స్ వస్తే ఇలా విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. Dr. Fazala Mehnaz from Apollo Hospital, pediatrician and neonatologist. ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. ఈఎంసీ అండ్ హుసేన్ ట్రస్ట్ అండ్ ఆల్సో అపోలో హాస్పిటల్. ఈ క్యాంప్ చేయడం వల్ల చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. స్క్రీనింగ్ చేస్తున్నాం ఇక్కడ, బీపీ కానీ, షుగర్, ఐ టెస్ట్, ఈసీజీ అలాంటివి. సో ఏమన్నా ముందుగా తెలియని ప్రాబ్లమ్స్ దీనివల్ల తెలుస్తుంది. ముందు జాగ్రత్తగా పేషెంట్స్ టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ని వాడచ్చు. అలాగే వదిలేస్తే చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటి చాలా రోజులు అలాగే వదలకూడదు. నెక్స్ట్ లేడీస్ తొందరగా హాస్పిటల్కి వెళ్ళరు. ఇలాంటి క్యాంప్స్ అయితే చూపించుకుంటారు. ఇక్కడ మేము చాలామంది లేడీస్ కూడా స్క్రీనింగ్ చేసిన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే
కెట్రాక్ట్స్ చాలా మందికి ఉంటున్నాయి, గ్లాసెస్ అయి డిటెక్ట్ చేస్తున్నాం ఇక్కడ విజన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే. నెక్స్ట్ ఏమైనా కొలెస్ట్రాల్ లాంటివి చాలామంది పేషెంట్స్కి ఈరోజు ఈసీజీ చేంజెస్ కూడా చూసాం, షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఈ క్యాంప్స్ వల్ల చాలా మంది బెనిఫిట్స్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.